అయితే ఆ దూరపు బంధువు చుట్టం అంటే ఎవరైతే జార్ఖండ్‌కి వెళ్లి ఈ హర్ష్‌ని తీసుకొచ్చారో ఆయన పేరు రోషన్. సో రోషన్ హర్ష్ వాళ్ళు జార్ఖండ్‌లోనే ఒక పథకం రచించి అక్కడ ఒక ప్రణాళిక రూపొందించుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు కేవలం ఇక్కడ రేణు వాళ్ళ ఇంట్లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే అక్కడ డబ్బు నగదుని దోచుకొని తిరిగి జార్ఖండ్‌కి వెళ్ళిపోవాలని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని పక్కా ప్లాన్‌తో హైదరాబాద్ వచ్చి రేణు ఇంట్లో ఏమో హర్ష్, ఇక రేణు యొక్క దూర బంధువుల ఇంట్లోనేమో రోషన్ ఉండడం మొదలుపెట్టారు. సో ఇదే తరుణంలో వీళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా అంటే భార్యాభర్తలు కొడుకుతో చాలా సంతోషంగా ఉంటున్న తరుణంలో సనత్ నగర్లో వీళ్ళకి ఒక స్టీల్ షాప్ ఉంది. ఆ షాప్ కోసం కొడుకు ఈమె రేణు వాళ్ళ భర్త ఇద్దరు కూడా ఆ షాప్కి వెళ్ళిపోయారు మార్నింగ్ యథావిధిగా. ఇదే కరెక్ట్ టైం అని చూసిన హర్ష్ రోషన్ని పిలిపించింది. సో ఆమెకి కాళ్ళు చేతులన్నీ తాడుతో కట్టేసేసి ఎంతో ఘోరంగా కొట్టి కొట్టి కుక్కర్తో వాటితో చేతికి దొరికిన వాటితో కొట్టి కొట్టి చంపేశారండి. ఆ మహిళని చంపేసి డబ్బు అంతా తీసేసుకొని నగలు పరారైపోయారు.